మంగ్లీకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది కదా. ఫస్ట్ మాట్లాడిన 10 కోట్లనా ఇప్పుడు 1000 కోట్ల స్కామ్ అని మాట్లాడుతున్నారు. దీనికి లీగాలిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే వెరిఫికేషన్ ఇప్పటివరకు బయటకు రాలేదు. అసలు నాకు ఏ సంబంధము లేదు అని చెప్పిన ఈవిడికి ఏ సంబంధం లేనప్పుడు ఆ పంచాయతీ ఆర్గనైజ్ చేయాల్సిన పని ఏంటి ఈవిడికి? ఈ స్థాయి స్కామ్ ఉందా 1000 కోట్లు అనే మాట కూడా ఆయన మాటల్లోనే దొరికింది. దీనికి ప్రచారం చేయమని కొంతమంది సినిమా వాళ్ళని కూడా అడిగారు, కానీ అలాంటిది మీ స్టేషన్లోకి వచ్చిన వాడి మీద అలా చేయటం ఏమిటి అనేది హైకోర్టు అడ్వకేట్లు కూడా అభ్యంతరాలు తెలియజేశారు. వీళ్ళందరినీ బయట ఉంచడం అనేది నిజంగానే ప్రమాదకరం. భరద్వాజ గారు, ఇప్పుడు మంగ్లీకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది కదా, దాంట్లో ఫస్ట్ మాట్లాడిన 10 కోట్లనా, తర్వాత 15 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు, ఇప్పుడు 1000 కోట్ల స్కామ్ అని మాట్లాడుతున్నారు. అంటే ఇది రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. అయితే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఎలా నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళు ఎలా నమ్మించి డబ్బులు ఇన్వెస్ట్ చేయించుకోగలిగారు? ఏం నమ్మి ఇవ్వటం కాదు, ఇది అప్పుల రూపంలో తీసుకున్నది కాదు. అదే అదే అప్పు కాదు, పెట్టుబడుల సమీకరణ. అదే అంటే మేము ఈ లెవెల్ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నాము. కొక్కపేటలో ఇన్ని రకాల వ్యాపారాలకి మేము అంటే మా ద్వారా ఇన్ని వ్యాపారాలు మొదలవబోతున్నాయి కాబట్టి మీకు సువర్ణ అవకాశం. మీ సేవింగ్స్ని మా దగ్గర పెట్టుకోండి. మీరు బ్యాంకులో పెట్టుకుంటే వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో పోలిస్తే 8 రెట్లు అదనంగా మేము ఇస్తాం అనగానే ఆశ వస్తుంది కదా ఎవరికైనా. ఇది మొదట్లో కొంతమంది పెట్టి ఉంటారు, ఆ తర్వాత వీళ్ళందరికీ రిటర్న్స్ వచ్చినాయి. ఆ రిటర్న్స్ అనేది ప్రచారంగా మారుతుంది. ఆ ప్రచారం నుంచి అట్రాక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు వస్తారు. అట్లా నెమ్మదిగా ఒక 3-4 పద్ధతుల్లో వెళ్ళిపోయిన తర్వాత 3-4 బ్యాచ్లకి డబ్బులు వెళ్ళిన తర్వాత 5వ బ్యాచ్ నుంచి ఇంకొంచెం హెవీగా వస్తారు జనాలు. అలా వచ్చినటువంటి పరిస్థితి ప్రతి చోట అదే జరుగుతుంది. ఇది చాలామంది మైక్రో ఫైనాన్స్ అంటున్నారు, కానీ అది కాదు. ఇది అదే అదే మైక్రో ఫైనాన్స్ కాదు, ఇది ఒక ఇన్ఫ్రా కంపెనీనే. ఇన్ఫ్రా కంపెనీ ఒకటి ఫ్లోట్ చేశారు వీళ్ళు. చేసి మేము ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేస్తాము, దానిలో పెట్టుబడులు సమీకరిస్తున్నాము అని చెప్పి ఆ మేరకు వెళ్ళారు. అయితే దీనికి లీగాలిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే వెరిఫికేషన్ ఇప్పటివరకు బయటకు రాలా. అంటే అది ఎవరు ఇవ్వాలి? కోర్టుల నుంచి రావాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇనిషియేట్ చేయాలి దాన్ని. ఆ ఇనిషియేట్ చేయటము ఇంకా అక్కడి నుంచి అభిప్రాయం రావటము జరగలేదు. అందుకని ఇది ఇన్ఫ్రా కంపెనీ నుంచి జరిగినటువంటి మోసం. అదే 1 వీక్ నుంచి ఆ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, 2 చౌహాన్లు, వాళ్ళు కనిపించడం లేదు అనేది ఒక కొత్త వార్త. ఓకే. దాంతోపాటు ఈ మధు అనే అతను ఆల్రెడీ అప్రూవర్గా ఒక వీడియో చేశాడు, అరెస్ట్ అయ్యాడు, ప్రస్తుతం వాళ్ళ కస్టడీలో ఉన్నాడు. అవును. అతను చెప్తున్నవి ఈ కేసు విషయంలో మంగ్లీని పూర్తిగా బయటపడేసి మిగిలిన అంటే తమ వరకు కన్ఫైన్ చేసి ఆవిడ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా కొంతవరకు నిర్ధారించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఓకే, ఏర్పడుతోంది. ఆవిడ మొదట్లో ఇది కూడా డినై చేసింది. మధు అనే వ్యక్తి కూడా నాకు ఎవరో తెలియదు అని అన్నారు, కానీ నెమ్మదిగా అతను దిగిన ఫోటోలు లేకపోతే వాళ్ళతో జరిపిన యాక్టివిటీలు అవన్నీ రకరకాల సోర్స్ నుంచి బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు డినై చేసే పరిస్థితి కాదు, యాక్సెప్ట్ చేసి తీరక తప్పని పరిస్థితి. అతను కూడా మాట్లాడాడు. అంటే మంగ్లీ ఇప్పుడు అప్స్కాండ్ అంటే కనిపించడం లేదు, అందుబాటులో లేదు అని ఒక వార్త. అందుబాటులో లేదు, వాళ్ళ తమ్ముడు కూడా పరారీలో ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కనిపించడం లేదు, ఈవిడ అందుబాటులో లేదు, ఆ తమ్ముడు పరిస్థితి అలాగే ఉంది. అంటే నెమ్మదిగా వీళ్ళకి కేసు క్రిటికల్ అవుతోంది అనేది అర్థమయ్యేటువంటి క్రమంలో కొంతకాలం మనం దీనికి సంబంధించిన ఒక గట్టి ఎక్సర్సైజ్ చేసి రంగంలోకి రావాలి. అనుకుని ఏవైనా పక్కకి హైడ్ అవుతున్నారా అంటే సిబిసిఐడి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అనేది ప్రభుత్వం నుంచి ఒక ఇండికేషన్ వచ్చేసింది. దీంతోపాటు ఈడీ ఎంటర్ అవుతోంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారు, ఇవన్నీ మొదలైపోయినాయి. ఆవిడకి సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్ ఏదో లీక్ అయింది, అక్కడికి వెళ్ళారు, అది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అని చెప్తోంది ఆవిడ. ఓకే, మేము అమ్మేసాం, అది మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇలా రకరకాల వార్తలు ఆవిడ చుట్టూ సర్క్యులేట్ అవుతున్నాయి. ఏదో మేరకు అసలు నాకు ఏ సంబంధము లేదు అని చెప్పిన ఆవిడ మరి పూజారి నాగేశ్వరరావు గారిని, ఒక డైరెక్టర్ గారిని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారిని వీళ్ళందరితోని కూర్చోబెట్టి ఎందుకు ఒక పంచాయతీ చేయాల్సి వచ్చింది?
ఆవిడ ఆధ్వర్యంలో ఆవిడ వెళ్ళి చెప్పబట్టి కదా వాళ్ళందరూ మూవ్ అయింది. ఓకే. ఈవిడికి ఏ సంబంధం లేనప్పుడు ఆ పంచాయతీ ఆర్గనైజ్ చేయాల్సిన పని ఏంటి వీడికి? ఇలా 100 డౌట్స్ ఉన్నాయి అక్కడ. ఈ 100 డౌట్లు చాలామందిని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయటం, తనకు తెలిసిన పొలిటీషియన్స్ని అలాగే ఇతర సెలబ్రిటీస్ని, సమాజంలో కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళందరినీ ఈ సందర్భంగా ఏదో మేరకు వినియోగించే ప్రయత్నం జరిగింది అనేది వాళ్ళ మాటల్లో నుంచే అర్థమవుతోంది. ఓకే. ప్రతి ఒక్కరూ ఇప్పుడు పూజారి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే వేణు ఉడుగులు కావచ్చు, అలాగే సురేష్ బొబ్బిలి కావచ్చు మ్యూజిక్ డైరెక్టరు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దీనిలో. ఇలా వీళ్ళందరూ ఎందుకు ఎంటర్ అయ్యారు, ఎందుకు మాట్లాడారు అంటే ఆవిడ సింగరు, ఆవిడ బాగా మంచి కళాకారిణి, ఏదో ప్రాబ్లంలో ఉంది ఆవిడ అనేటువంటి ఒక సింపతితోనే ఎంటర్ అయ్యారు వీళ్ళు. ఓకే. ఆ సింపతితోనే ఎంటర్ అయ్యారు, హెల్ప్ చేయాలనేటువంటి దీంతోనే ఉన్నారు. పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్ నుంచే ఈ ఆపరేషన్ జరిగింది. అంటే వీళ్ళతో మాట్లాడటం అనే పంచాయతీకి సంబంధించిన వ్యవహారం అదే జరిగింది. అక్కడి నుంచి ఆయన ఆధ్వర్యంలోనే వీళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి లోపలికి వెళ్ళి కేసులు పెట్టి ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఈయన కూడా ఎవరైతే ఆవిడ ఆరోపణలు చేశారో ప్రధాన అడ్వకేటు సుబ్బు, తను కూడా ఇప్పుడు వీళ్ళందరినీ కలుస్తున్నాడు. సజ్జనార్ గారిని అలాగే డీజీపీ గారిని వీళ్ళందరినీ కలుస్తున్నాడు. రెండోది ఆవిడకి కమ్యూనిటీ నుంచి మద్దతు వచ్చింది, ఆవిడని అనవసరంగా బదనాం చేస్తున్నారు అని. కానీ కొంతమంది అదే కమ్యూనిటీ చెందిన కొంతమంది ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు కదా, మంగ్లీని సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేయాలి అని. సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేయాలని చెప్పేసి బ్యాన్ చేయాలి. పైగా ఆవిడ ఎవరైతే మోసపోయారని చెప్తున్నారో బాధితులు అని ఆవిడ చెప్తోంది. బాధితుల పక్షాన్ని నేను దెబ్బలాడుతానని కూడా చెప్పారు ఆవిడ. ఆవిడ చెప్తోంది, అలాగే ఈ సుబ్బు చెప్తున్నాడు బాధితులే అని. అసలు బాధితులు ఎవరు అనే దానికి సంబంధించిన గందరగోళం ఉంది. అయితే ఈ బాధితులకి సంబంధించి అంటే యాక్సెస్ ఇస్తారా పోలీసు వారు అనేది ఒక గొడవ. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఈయన సుబ్బు వెడుతున్నాడు డీజీపీ దగ్గరికి, అక్కడికి. అసలు బాధితుల వెర్షన్ ఏంటి, వాళ్ళెవరు, వాళ్ళ గొడవ ఏంటి, నిజంగానే ఈ స్థాయి స్కామ్ ఉందా, 1000 కోట్లు అనే మాట కూడా ఆయన మాటల్లోనే దొరికింది, సుబ్బు గారి మాటల్లో నుంచి బయటకు వచ్చింది. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఆన్ పేపర్ ఉన్నటువంటి కాగితాల వరకు అయితే 10 నుంచి 15 కోట్ల వరకే బయట పెట్టింది. అసలు వాళ్ళు రిసిప్ట్లు ఇచ్చారా లేదా అనేది కూడా క్లారిటీ లేవు ఎవరికి. అవును, ఎక్కడ జరిగింది అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిందా లేకపోతే ఒక తెలంగాణకైనా? లేదు, తెలంగాణ ఒకటే కాదు, తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. ఆవిడ రూట్స్ ఇక్కడ లేవు. ఆవిడ తెలంగాణ డిక్షన్లో మాట్లాడుతున్నారు, కానీ ఆవిడ అనంతపురం, ఓకే, అనంతపురం నుంచి వచ్చినటువంటి మహిళ, గిరిజన మహిళ, ఆవిడ చెప్పిన పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఆవిడ కార్డు వాడుతున్నారు అనేది కూడా ఆరోపణలు వచ్చేసినాయి. ఆవిడ దానికి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అలాగే 2-3 ఛానల్స్కి ఆవిడ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భంగా ఛానల్స్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ మీద ప్రపంచం ఒక ప్రశ్నించే పరిస్థితికి వెళ్ళింది. వెళ్ళటం మాత్రమే కాదు, మీరు బాధితుల్ని కదా తీసుకొచ్చి మాట్లాడాల్సింది, మీరు ఆవిడతో ఎలా మాట్లాడతారు అని చెప్పి ఆ ఛానల్ మీద అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది కింద కామెంట్స్లో చూస్తే. ఇలాంటి నానా గందరగోళం ఉంది దానిలో. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే డీజీపీ గారు కానీ లేకపోతే కమిషనర్ కానీ ఎవరైతే ఇవన్నీ తీసుకున్నారో, అలాగే ఆ పంజాగుట్ట సిఐకి సంబంధించి కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. ఆయన ఎక్కడో వాళ్ళతో కలిసిపోయాడు, వాళ్ళతో కుమ్మక్కయి ఆ రోజున ఆ బ్రీత్ అనలైజర్ పెట్టడము, ఆ టెస్ట్ చేయటము, ఆ అడ్వకేట్కి ఆయన తాగాడు అని చెప్పి ప్రూవ్ చేసే ప్రయత్నం చేయటం. ఆయన ఏదైనా న్యూసెన్స్ చేస్తే మీరు చెప్పండి, లేకపోతే పార్క్ చేసున్న వెహికల్లో కూర్చున్నవాడు తాగి తిరుగుతున్నాడు అనే కేసు పెట్టడానికి కూడా అవకాశం లేదు. అలాంటిది మీ స్టేషన్లోకి వచ్చిన వాడి మీద అలా చేయటం ఏమిటి అనేది హైకోర్టు అడ్వకేట్లు కూడా అభ్యంతరాలు తెలియజేశారు. ప్రెస్ కౌన్సిల్కి మేము వెళ్తాము అన్న పద్ధతిలో మాట్లాడారు వాళ్ళు. ఈ గందరగోళాలన్నీ జరుగుతున్నప్పటికీ ఎందుకు సీరియస్ ఇది ప్రభుత్వం వైపు నుంచి ఒక చొరవ చర్య కనిపించడం లేదు అనేది ఆడియన్స్, అంటే జనాల్లో చూస్తున్న వాళ్ళందరిలోనూ ఉన్న సందేహం. ఓకే, గవర్నమెంట్ దీని మీద అంటే నా ఉద్దేశం ఏంటంటే మొత్తం అందరినీ ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎఫ్ఐఆర్లో పెద్ద సెక్షన్స్ ఏమీ లేవు. ముందు వీళ్ళందరినీ లోపల కూర్చోబెట్టి
ఈ స్కామ్ నిజంగా ఎంత డెన్సిటీ ఉంది, ఎంత లోతైనది, 1000 కోట్లు లోతా, 200 కోట్లకే మనం ఆశ్చర్యపోయాం. అవును. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఈవిడని చూపించి ఇంత డబ్బులు కలెక్ట్ చేయడానికి అవకాశం ఉందా అని. ఉమ్. అది కీలకం. అంటే ఇంకెవరైనా ఉన్నారా డ్రైవింగ్ ఫోర్సు? ఉమ్. ఈవిడ అంటే రకరకాల ప్రభుత్వాలకు సంబంధించిన ఈవెంట్స్ కూడా చేస్తున్నారు ఈవిడ. ఎవరో బడా నాయకుడు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు బ్యాక్ ఎండ్లో. అదే బ్యాక్ ఎండ్లో ఎవరో ఉన్నారని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు బయటకి. అదే అదే సరే వాళ్ళు లేదు, ఈవిడ ఫేసే చూపించి ఇంత బిజినెస్ చేశారా, ఇంత బిజినెస్ చేయగలిగినంత పరిస్థితి ఉందా, ఉమ్. ఆవిడ కమ్యూనిటీ వాళ్ళు నమ్మి పెట్టారు అని కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అవును. అయి ఉండొచ్చు, వాళ్ళ వైపు నుంచి వచ్చి ఉండొచ్చు, పూర్తిగా వాళ్ళే అనుకోవడానికి అవకాశం లేదు. ఉమ్. అన్ని సెక్షన్స్ కలిసి వస్తేనే జరుగుతుంది అది, ఆ రేంజ్. అది ఆవిడ మొదట్లో 2-3 సార్లు వాళ్ళు పేమెంట్లు బాగానే ఇచ్చారు, ఉమ్. అందుకని ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారు, ఈ రేంజ్కి వెళ్ళటానికి కారణం అది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు ఉమ్. వేణుగుడుగుల. ఉమ్. అయితే ఇప్పుడు ఆవిడ వెనకాల ఉన్నవాళ్ళు, ఆవిడకి లీగల్గా హెల్ప్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు కూడా ఏదో జరిగింది అనేదాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఉమ్. ఆ జరిగింది ఏమిటి, అది నేరపూరితమా లేదా ఇంటెన్షనల్గా ఎవరినో మోసం చేసి డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి పరారీ అయిపోవాలంటే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇది ప్రోబ్ చేయాల్సింది పోలీసులు. ఓకే. వాళ్ళ వైపు నుంచి ఒక ప్రకటన రావాలి, ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్. నిజంగా ఇది 1000 కోట్లని అనవసరంగా ప్రచారం జరుగుతుంది, ఇది 15 కోట్ల గొడవే అనో, లేకపోతే 1000 కోట్లకి లీడ్స్ ఉన్నాయి ఉమ్. కాబట్టి ఇది చిన్న వ్యవహారం కాదు, పైగా అదేదో ఇన్ఫ్రా కంపెనీ అని చెప్తున్నారు. ఆ ఇన్ఫ్రా కంపెనీ కింద ఎన్ని ప్రాజెక్టులు వాళ్ళు సైన్ చేశారో తెలియదు, పెట్టుబడుల సమీకరణ ఎట్నుంచి ఎవరి వైపు నుంచి చేస్తున్నారో తెలియదు, ఉమ్. ఇస్తున్నటువంటి రిటర్న్స్ ఏంటో తెలియదు. ఈ గందరగోళం మధ్య ఒక సమన్వయాన్ని సాధించి ఇది జరుగుతున్న వ్యవహారం అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. అదే ప్రభుత్వం తరఫు నుంచి ఒక వాయిస్ కావాలంటారు మీరు బయటికి. కావాలి కదా, ఉమ్. వాళ్ళు కదా క్లారిటీ ఇవ్వాల్సింది. ఇప్పుడు మీరు నేను మరొకళ్ళు కూర్చుని అదే. ఛానల్స్లో మీడియా ట్రయల్స్ చేసినందువల్ల ప్రయోజనమే ఉంది. ఓకే. ఇప్పుడు ఆవిడ పారిపోయారా ఉన్నారా, అసలు నేను అనేది ఏంటంటే వీళ్ళందరినీ బయట ఉంచడం అనేది నిజంగానే ప్రమాదకరం. ఉమ్. వీళ్ళు దానికి సంబంధించిన సాక్ష్యాలని తారుమారు చేయొచ్చు, ఆ డాక్యుమెంట్స్ అవన్నీ తగలబెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీకు కంప్లైంట్ ఆ రేంజ్లో వచ్చినప్పుడు 200 కోట్లకే మీరు అనుమానించాలి, 1000 కోట్ల దాకా లాక్కెళ్తున్నారు ఇక్కడ స్పందన కనిపించకపోయేసరికి. ఉమ్. 10 కోట్లైనా సరే ప్రజాధనం దుర్వినియోగం చేయటం అనేది తప్పే, మోసమే. ₹1 చేసింది మోసము, ₹1 చేసింది మోసం కాదు, 1000 కోట్లకు చేసిందే మోసము ఉమ్. అని అనుకోం కదా మనం. అంతే కదా. 1000 కోట్లైనా మోసమే, అదైనా మోసమే, రూపాయి అయినా మోసమే. Yes. కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేసి ఏం చేశారు అనే దాని మీద అప్పుడు స్పష్టంగా మీరు సెక్షన్స్ ఫ్రేమ్ చేయండి, ఓకే. ఎఫ్ఐఆర్ అప్పుడు రాయండి. వీళ్ళు మాట్లాడిన దాన్ని సీరియస్గా పట్టించుకోలేదు పోలీసులు అని కూడా అనిపిస్తోంది. ఉమ్. ఇప్పుడు ఆ సిఐ ఆ రోజున చేసినటువంటి ఆ ఓవర్ యాక్షన్ మీద కూడా కంప్లైంట్లు రైజ్ చేశారు వీళ్ళు, ఆయన మీద వెయిట్ పడే పరిస్థితి ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ఓకే. ఆయన కొంతమందికి ఫేవర్గా పనిచేయడం కోసం అలా కొంచెం ఎక్స్టెండ్కి వెళ్ళాడు, కొంచెం అతి చేశాడు అనేది కూడా ఫీల్ అవుతున్నారు. ఉమ్. ఏది ఈ కేసుతో ఏ సంబంధం లేని అడ్వకేట్స్ కూడా. ఉమ్. కాబట్టి వాళ్ళందరూ సీరియస్గానే ఉన్నారు ఈ గొడవ మీద. చూద్దాం. ఓకే. ఇది పంజాగుట్ట సిఐ గారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఓకే. అది పక్కన పెట్టేస్తే ఈవిడ అంటే అదేదో మొదటిసారి చేసిన తప్పిదమో మరొకటో అనుకుంటారని కూడా అనుకుంటూ ఉండొచ్చు, కానీ కాదు. ఉమ్. మొదటిసారి చేశారా రెండోసారి చేశారా అనేది కూడా కాదు, మీరు ఇంటెన్షనల్గా మోసం చేశారా లేదా, ఉమ్. దానికి సంబంధించి మీకు ఎవరు సహకరించారు, మీరు వారికి సహకరించారా, వారు మీకు సహకరించారా, ఉమ్. ఎవరి వలన ఎవరు ప్రయోజనం పొందారు, ఎంత పొందారు. ఇప్పుడు కేసులో A5 ఉన్నట్టుంది కదా అమ్మాయి పేరు. అవును, ఓకే. ఉమ్. అంటే దీనిలో అంటే ప్రధానంగా లెగ్ వర్క్ తను చేసుండకపోవచ్చు. ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి బ్యాచ్ మొత్తం ఈ చౌహాన్లు ఇద్దరు, ఆ ఇన్ఫ్రా కంపెనీ కూడా వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించింది ఉమ్. కనుక వాళ్ళ వైపు నుంచి లెగ్ వర్క్ ఏదో జరిగింది. ఆ జరుగుతున్న క్రమంలో ఈవిడ పేర్లు, ఈవిడ ఫోటోలు, ఈవిడికి రకరకాల పెద్దలతో ఉన్నటువంటి రిలేషన్స్ని వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేసేటువంటి కంటెంటు ఉమ్. ఇవన్నీ ప్రదర్శించి ఉండొచ్చు. ప్రదర్శించకుండా అయితే ఇంతమందిని వాళ్ళు గ్యాదర్ చేయగలుగుతారు అనేది అనుకోలేము. ఓకే. ఏదో మేరకు ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే వాడారు వీరు. ఓకే.
దీనికి ప్రచారం చేయమని కొంతమంది సినిమా వాళ్ళని కూడా అడిగారు, కానీ వాళ్ళు కొంచెం తటపటాయించిన పరిస్థితి ఉంది. ఓకే. నెమ్మదిగా అర్థమవుతోంది ఈ కేసు లోతు ఎక్కడ దాకా ఉంది అనేది. ఓకే. అందుకని ప్రభుత్వం కొంచెం సీరియస్గా పట్టించుకుని సిఐడిని దించుతారా, లేకపోతే ఈడీని పంపిస్తారా, ఏం చేస్తారు అనేది ప్రభుత్వ నిర్ణయమే. కానీ ఒక యాక్షన్ ఉండాలి, ఒక ప్రకటన కావాలి, వీళ్ళందరినీ కస్టడీలో పెట్టాలి. ఏది, బయట సాక్ష్యాలు తారుమారు కాకుండా ఓకే. అటుపక్షం వాళ్ళని ఇటుపక్షం వాళ్ళని ఇద్దరిని లోపలేసి మేము ఒక 4 రోజుల్లో క్లారిటీ పొంది మాట్లాడతాం ఓకే అని చెప్తే కనీసం ఓ చర్య తీసుకున్నారనే తృప్తి అయినా ఉంటుంది జనాలకి. ఓకే. థ్యాంక్ యూ. అది కూడా కలిగించలేకపోతున్నారు. ఇది రోజువారీ మీడియా ట్రయల్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే. ఈరోజు ఆవిడ కనిపించడం లేదు అని ఒక మీడియా సర్క్యులేషన్. ఆవిడ రాత్రికి ప్రత్యక్షం, నేను అక్కడికి వెళ్ళాను, ఇందాక ఏదో పనుండి ఊరు వెళ్తే వీళ్ళు ఇలా వార్త ఇస్తారు, అదొక సర్క్యులేషన్. ఓకే. ఇలా ఏం జరుగుతోంది అనే దానిలో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఉండాలి? డిపార్ట్మెంట్ వైపు నుంచో, గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ నుంచో, హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి గారే చూస్తున్నారు. అవును. సో పిఎంఓ నుంచో ఒక ప్రకటన వచ్చేస్తే అయిపోతుంది కదా, క్లారిటీ. చూద్దాం మీరు అంటే రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ. తెలుగు వన్